చెప్పిన మాట వెంటనే ఈరోజు మన నియోజకవర్గంలో జగనన్న పిలుపు మేరకు మన ఇన్ఛార్జి కృపాలక్ష్మి యొక్క లీడర్షిప్లో మనం నిరాహార దీక్ష మనం ప్రారంభించినాము. ఈ శుభ సందర్భంగా నా చిరకాల అభిమాని టీచర్ల కోసం నిరంతరం పోరాడుతూ ఎమ్మెల్సీ గారు టీచర్ల ప్రతినిధిగానే వారికి న్యాయం చేసినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ప్రతినిధిగా, టీచర్లకు కూడా ప్రతినిధిగా, ఎందుకంటే ఉద్యోగరీత్యా టీచర్ అయినా చాలా చక్కగా వాళ్ళకి ఉపయోగపడినాడు. సర్వీస్ అంటేనే మానవ సేవ అనే దృక్పథంతో పనిచేసినటువంటి మన ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారికి రావటం, వారి యొక్క అమూల్యమైన, ఎందుకంటే సబ్జెక్టు బాగా తెలిసిన వ్యక్తి, వారు మాట్లాడటం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. రిలే నిరాహార దీక్ష అంటే మీకందరికీ కూడా తెలుసు. ఎందుకు జగనన్న దీన్ని చేయమన్నారు అనేది మీకందరికీ కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు వారు పరిపాలించింది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో మీకు సచివాలయ సిబ్బంది 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మెరిట్ పైన ఇస్తే ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి మెరిట్ లేని వాళ్ళకి ఇచ్చినాడు, పరీక్షలు రాని వాళ్ళకి ఇచ్చినాడు అనే మాట ఎక్కడ రాలా. ప్రతి ఒక్కరు కూడా సంతోషపడినారు. వాళ్ళని పర్మనెంట్గా తీసుకుని వచ్చే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు. కూటమి ప్రభుత్వం పైన అన్యాయంగా మాట్లాడి వారిని బదనాయం చేయాలనే దృక్పథంతో కాదు జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు, ఏ విధంగా దీన్ని తీసుకున్నారు, ఈ 10,000 ఉద్యోగాలు కూడా ఏ విధంగా ఇచ్చినారని ఒక్కతూరి ఆలోచిస్తే కేవలం టీచర్లు కూడా పరీక్షలు రాయకుండా, స్పోర్ట్స్లో కూడా పరీక్షలు రాయకుండా, ఇప్పుడే చాలామంది మాట్లాడినప్పుడు రకరకాలైన అది పేకాట్లు ఆడిని, ఇంకొక ఆట ఆడిని, ఇంకొకటి ఆడిని సర్టిఫికేట్లు ఉండేదా, దానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. అందుకే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మిమ్మల్ని కూడా నేను ప్రజలకు తెలియపరచమంటున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన బిడ్డల్ని చదివించేటప్పుడు ఎంత కష్టపడ్డారు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడినారా లేదా మీ యొక్క పార్టీ కోసం వచ్చినారా? ప్రజల యొక్క విద్యార్థుల యొక్క మనోభావం దెబ్బతీసి మెరిట్ లేకుండా కేవలం మీరు ఈ విధంగా ఇచ్చినారు. రిజర్వేషన్లో ఎంతమందికి ఇచ్చారు? మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేదు? దీనిపైన జగన్మోహన్ రెడ్డి వారిని క్వశ్చన్స్ చేస్తే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లుండదంటే, మేము పరిపాలించేదానికి రాలా, ఎక్స్ఎమ్మెల్యేలని, ఎక్స్ మినిస్టర్ని ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ అంటారో వాళ్ళు తొక్కే కార్యక్రమాలు మేము చేస్తున్నాము. మా మనుషులకు మేము ఇచ్చినామనే దృక్పథంతోనే సిబిఐ ఎంక్వైరీ ఏమంటే కూడా మేము వేయాల్సిన అవసరం లేదు, మీరేమైనా చేసుకోండి అని మాట్లాడితే, ఎలా అయితే ఢిల్లీలో విద్యార్థులందరూ ఒకటయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసము వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకొచ్చి పోరాడినారో, అదే విధంగా మా జగనన్న గారి ఆదేశాల మేరకు మేమందరము విద్యార్థుల భవిష్యత్తు కోసము, వాళ్ళకు జరిగిన అన్యాయం కోసము మేమందరము పోరాడతామని, ఇలాంటి నిరాహార దీక్షలు మరెన్నో చేస్తామని, వెంటనే ఈ యొక్క శాఖకు తగిన లోకేష్ గారిని వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ, వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అమలు పరచాలి. స్పోర్ట్స్ కోటాలో రావాల్సిన వాళ్ళకందరికీ తక్షణమే ఉద్యోగాలు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మా అన్నదమ్ముడు ఇటువంటి పరిణామ క్రమంలో వివిధ రంగాల్లో ఉంటున్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని ఖచ్చితంగా 3,000 ఇవ్వాలి. మన మహిళలకు, ఆడవాళ్ళకు కూడా ప్రక్కకు పెట్టిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం, నేను 6 పాయింట్స్ చెప్పాను, సక్సెస్ చెప్పాను అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వెనక్కి తిరిగి చూడాలి. అవినీతి, భూ ఆక్రమణలు, రెండోది ఇసుక, మైన్స్ మాఫియాలు వస్తున్న ఆరోపణలు మనం అన్నిత్యం చూస్తున్నాం. దౌర్జన్యాలు, బెదిరింపులు, కేసులు, ఈ విధానం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వమా అనే భావన వస్తున్న దానికి ప్రభుత్వం సమాధానము చెప్పాలి. విద్యారంగం చాలా పవిత్రమైంది, విద్యా వైద్య రంగం. అటువంటి విద్యారంగంలో వస్తున్న ఈ ఫలితాలను స్పష్టతగా విడుదల చేసి కేడర్ వైజ్ కూడా మీరు ఒక విపులీకరణ ఇవ్వాల్సిన అవసరము ఉన్నది. ఒక 5-6 దాదాపు
15 రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నిరాహార దీక్షలు చేయమని చెప్పిన వారి యొక్క సంకేతాన్ని పిలుపుని అందుకొని